అన్నమయ్య జిల్లా బి కొత్తకోటలో అవినీతి తిమింగలాలు రాజ్యమేలుతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇక ప్రొద్దుటూరు తరహాలోనే ఐటీ దాడులు జరిగితే తప్ప అవినీతికి చెక్ పడే పరిస్థితి లేదంటున్నారు. కొత్తకోటలో ఇటీవల కాలంలో వందల కోట్ల ఆస్తులను కూడబెట్టారు కొందరు. వందల ఎకరాల్లో వ్యవసాయ భూములు, మదనపల్లి, బెంగళూరు, తిరుపతి నగరాల్లో విలాసవంతమైన భవనాలు, అపార్ట్మెంట్లు నిర్మించుకున్నారు. వాటికి లెక్కలు, పత్రాలు ఏమీ లేవనేవి ఒక వాదన. 5 ఏళ్లుగా వాణిజ్య అలాగే ఐటీ శాఖ అధికారులు కన్నెత్తి కూడా చూడలేదు. ప్రభుత్వం మారినా కూడా అధికారుల తీరులో మార్పు రాలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. కొత్తకోటలో 40 బంగారం వైన్ షాప్లకు కేవలం 18 షాపులకు మాత్రమే లైసెన్సుల అధికారులైతే గుర్తించారు. మిగిలిన వాటికి లైసెన్సులు లేకుండానే కోట్లాది రూపాయల వ్యాపారం చేసుకుంటున్నారు. అయినప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవటం లేదు. ఇక పలువురు అధికారులను ప్రశ్నించగా తమకు ఎలాంటి అధికారాలు లేవంటూ మీడియాపైనే చిర్రుబుర్రులాడుతున్నారు. కేవలం 5 షాపుల్లోనే తనిఖీలు నిర్వహించి పలు రికార్డులను స్వాధీనం చేసుకుని వెళ్లిపోయారు. ఇక మదనపల్లె వాణిజ్య పనుల అధికారుల కనుసన్నల్లోనే తూతూ మంత్రంగా తనిఖీలు నిర్వహించి వెళ్లిపోయింది స్పెషల్ టీం. ఇక బంగారు షాప్ యజమానులకు ముందస్తుగానే సమాచారం అందించి మిగిలిన షాపుల వారిని తనిఖీలు నిర్వహించమని భరోసా ఇచ్చిన అధికారులు రాత్రి సమయంలో బంగారు షాపు యజమానులు అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడంలో పలు అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి. ఆదాయపు పన్ను శాఖ అధికారులు పూర్తి స్థాయిలో బి కొత్తకోటలో ఆదాయానికి మించిన ఆశలు ఉన్న వారిపైన ప్రత్యేక దృష్టి సారించాలని కూడా బి కొత్తకోట ప్రజలు కోరుతున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్. మమత, మొత్తం మీద అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గంలో బి కొత్తకోటలో గత 2-3 రోజుల నుంచి కావచ్చు, అంతకు ముందు నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ బంగారు షాపులకు సంబంధించిన యజమానులు పెద్ద ఎత్తున ఒక మాఫియాగా కొనసాగుతున్నారని మనం చెప్పొచ్చు. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందిరా అంటే, ఇవాళ కూడా అంటే అధికారులతో కుమ్మక్కై అధికారులు కొంతమంది తనిఖీలు చేసినప్పటికీ కూడా, వాణిజ్య అదేవిధంగానే ఆదాయ పన్ను శాఖ అధికారులు తనిఖీలు చేసినప్పటికీ కూడా తూతూ మంత్రంగా ఆ షాపుల వద్దకు వచ్చి, ఎందుకంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం, చట్ట ప్రకారం ఎవరైనా సరే బంగారు షాపుల్లో అంటే ఈ ఆదాయ పన్ను శాఖ అధికారులు వీళ్ళు వచ్చి తనిఖీలు నిర్వహించవచ్చు. ఏ విధంగా బంగారు అమ్ముతున్నారు, అదే విధంగానే నాణ్యమైన బంగారు వస్తుందా లేదా, లేదంటే వీళ్ళు ఎక్కడి నుంచి వే బిల్స్ కావచ్చు, లేదంటే జిఎస్టీ బిల్స్ ఇవన్నీ కూడా సక్రంగా ఉన్నాయా లేదా, లేదంటే ఎక్కడి నుంచి వీళ్ళు బంగారు కొనుగోలు చేస్తున్నారు, వీటన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ, అదేవిధంగానే అక్కడికి వచ్చి తనిఖీలు చేసేటటువంటి బాధ్యత అధికారులకు ఉంటుంది. అయితే చాలా రోజుల నుంచి కూడా ఈ బి కొత్తకోటలో ఉన్నటువంటి బంగారు షాప్స్ దాదాపుగా ఒక 30 నుంచి 40 బంగారు షాప్స్ ఉంటాయి. వీళ్ళందరూ కూడా అంటే యజమానులు వీళ్ళందరూ కూడా ఒక మాఫియాగా తయారయ్యి కొంతమందితో చేతులు కలిపి అధికారుల్ని వాళ్ళ చేతుల్లో కనుసన్నల్లో పెట్టుకుని ఎక్కడా కూడా షాప్స్, దుకాణాల్లో ఎక్కడా కూడా తనిఖీలు నిర్వహించకుండా చర్యలు తీసుకుంటూ వస్తున్నారు. వాళ్ళని అంటే వాళ్ళకు మామూలు నెల మామూలు ఇవ్వడం, లేదంటే దొంగ పత్రాలు, దొంగకు సంబంధించిన బిల్లులు ప్రొడ్యూస్ చేయడం, లేదంటే ఇలాంటి కార్యక్రమాలని కూడా చేస్తున్నారు. అయితే ఇవాళ కొన్ని ఫిర్యాదులు పై స్థాయి ప్రభుత్వం వరకు కూడా వెళ్లిన నేపథ్యంలో ప్రభుత్వం సంబంధించిన అధికారుల ఆదేశాల ప్రకారం బి కొత్తకోటలో కొన్ని ప్రాంతాల్లో ఈ తనిఖీలు తూతూ మంత్రంగా నిర్వహించారు. అయితే అదే సందర్భంలో కొంతమంది మన మీడియా ప్రతినిధులు, బీఆర్కే న్యూస్ ప్రతినిధి కావచ్చు, ఇట్లా కొంతమంది వాళ్ళని ప్రశ్నిస్తే చాలా రోజుల నుంచి కూడా ఈ రకంగా జరుగుతుంది, మరి వీటిపైన ఎటువంటి ఈ షాప్స్ పైన ఎటువంటి చర్యలు తీసుకుంటారు అంటే, ఖచ్చితంగా పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నాం. ఆ ఆధారాలన్నీ కూడా సేకరించిన తర్వాత ఏదైతే ఈ దొంగ బిల్లులు, లేదంటే ఈ రకంగా నాణ్యత లేనటువంటి బంగారాన్ని అమ్ముతున్నారో అలాంటి షాప్స్, లేదంటే వీళ్ళు అంటే వచ్చేటటువంటి కస్టమర్లని నానా రకాలుగా ఇబ్బందులు పెట్టి అంటే నాణ్యత లేనటువంటి బంగారు అమ్ముతున్నటువంటి ఆ షాప్స్ ను కూడా కొన్ని గుర్తించడం జరిగింది. వాటిపైన
చర్యలు తీసుకుంటామంటూ కూడా వెంటనే వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న విషయం. ఇది గతంలో కూడా చాలా సార్లు కూడా ఇలాంటి ఇష్యూస్ వచ్చిన నేపథ్యంలో స్థానికులే కూడా తిరగబడే పరిస్థితి. అయితే దీనిపైన పూర్తి స్థాయి విచారణ జరపాలి. అసలు బి కొత్తకోటలో ఉన్నటువంటి ఈ బంగారు దుకాణ షాప్స్ కు సంబంధించి ఎక్కడి నుంచి బంగారు వీళ్ళంతా కూడా కొనుగోలు చేస్తున్నారు, లేదంటే ఏ ప్రాంతం, ఎందుకంటే కర్ణాటక నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి బంగారు తీసుకొచ్చి ఇట్లా నాణ్యత లేనటువంటి బంగారాన్ని, అదే విధంగానే ప్రభుత్వానికి ఆదాయానికి వచ్చేటటువంటి బిల్స్ లేకుండా బంగారాన్ని తీసుకొస్తూ కూడా ఇలాంటి చిన్న చిన్న షాప్స్ పెట్టుకుని అమ్ముతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. అదే కాకుండా గత 10-15 సంవత్సరాల నుంచి ఒక సాధారణ స్థాయిలో ఒక బంగారు షాప్ పెట్టుకున్నటువంటి వ్యక్తులు ఇవాళ వేల కోట్ల రూపాయలు పోగు చేసుకున్నారు అంటే అది నాణ్యత పరంగా కావచ్చు, లేదంటే చట్ట ప్రకారం వాళ్ళు బంగారు షాపులు కానీ దుకాణాలు కానీ కొనసాగిస్తే అంత భారీ మొత్తంలో ఆదాయం వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఈ షాప్స్ యజమానుల పైన కూడా పూర్తి స్థాయిలో కూడా ఏసీబీ రైట్స్ జరగాలి. అదే స్థాయిలోనే మరికొన్ని విచారణ జరిపించాలనేది మాత్రం డిమాండ్ మాత్రం బలంగా వినపడుతుంది. చూద్దాం మరి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో. బి కొత్తకోట గ్రామంలో ఆ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున దాదాపుగా 40 బంగారు దుకాణ షాప్స్ ఉన్నాయి. వీటన్నిటిపైన కూడా గతంలో కూడా కొన్ని ఫిర్యాదులు వచ్చినప్పటికీ కూడా నేటికి వాటిని పరిష్కారం దిశగా ఎక్కడా కూడా ఆదాయ పన్ను శాఖ అధికారులు కావచ్చు, లేదంటే మిగిలిన అధికారులు ఎవరు కూడా పట్టించుకోలేని పరిస్థితి. మరి చూద్దాం ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో రాబోయే రోజుల్లో. ముక్త రైట్, థ్యాంక్ యూ గోపీనాథ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.